దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. 2026 జనవరి 15వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. దేవుని సేవకుడైన పౌలు పరిచర్యను జరిగిస్తూ ముందుకు సాగుతున్న దినాలలో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతం వెళ్ళాలి అనే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటుండగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సంఘపు వారిని విడిచిపెట్టడం కొద్దిపాటి కష్టమైంది. వారిని విడిచిపెట్టి కోసుకు అనేటువంటి ప్రాంతానికి, తర్వాత ఏమో దోదుకు అనే ప్రాంతానికి, అక్కడి నుంచి ఫినికేకు వెళ్ళి అక్కడ ఒక వాడు ఎక్కి ప్రయాణం ప్రారంభించాడు. అతను యెరూషలేము వెళ్ళాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడుగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని మహిమ కొరకు అతడు అనుభవించవలసిన వాటిని ప్రభు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. అటు విధంగానే అతను ముందుకు సాగుతుంటుండగా అతని ప్రయాణంలో తూరు అనేటువంటి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ సరుకులు ఎగుమతి జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక వారం రోజులు సమయం ఉంది. ఈ వారం రోజుల సమయంలో ఆ వాడలో ఉండిపోక అక్కడ ప్రభు శిష్యులు ఉన్నారని తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి 7 రోజులు కూడా వారితో సహవాసం చేసి వారిని బలపరిచాడు. ఆ సమయంలో యెరూషలేములో కాలు పెట్టవద్దని దేవుని ఆత్మచేత బోధించబడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అక్కడ ఉన్నవారు ఎలాంటి వారు అనంటే ఆత్మచేత నింపబడిన వారు. పౌలు పట్ల వారిలో చాలా శ్రద్ధ కలిగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెరూషలేములో అతడు గురి కాబోతున్నటువంటి హింసను దేవుడు వారికి తెలియచేశాడు. అయినా ఆ ఆత్మే యెరూషలేముకు వెళ్ళాలని పౌలును బలవంతం చేస్తున్నట్లుగా మనం 20వ అధ్యాయము 22వ వచనంలో గమనించగలుగుతాం. ఆత్మదేవుడు ఏం చేయబోతున్నాడో, ఎవరి ద్వారా ఏ కార్యాలు జరిగించబోతున్నాడో ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారి దగ్గరని సెలవు పుచ్చుకొని ప్రయాణం చేయబోతుంటుండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కుటుంబాలుగా భర్త, భార్య, పిల్లలు వాళ్ళందరూ కూడా ఆ పట్టణం వెలుపలికి వారిని సాగనింపారట. నిజంగా ఎంత ఆత్మ సంబంధమైన సంఘం అది. దైవజనుడి పట్ల ఎంత ఆసక్తి కలిగిన సంఘం అది. ఆయన ప్రయాణం వెళుతూ ముందుకు సాగుతుంటుండగా జస్ట్ దారిలో ఉన్నారు కదా, మా వాళ్ళని ఒకసారి చూద్దామన్నట్లుగా వెళితే వారితో ఉండిన ఆ ఆత్మ సంబంధమైన సహవాసం మొత్తం అక్కడున్న వారందరినీ కదిలింపజేసింది. వాళ్ళందరూ కూడా వాడ వరకు వచ్చారట. ఆ వాడ వరకు వచ్చిన తర్వాత వాళ్ళందరి యొక్క ఆసక్తిని చూసి ఆ సముద్ర తీరమున మోకరింపజేసి ఆయన కూడా మోకరించి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరారు. ఆయన తొలెమయి అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ సహోదరులుంటే వారి దగ్గర ఒక రోజు ఉన్నారు. అంటే ప్రతి ఓడరేవు దగ్గరికి వెళ్ళి సరుకులు దించుతూ ఎక్కుతూ ఉన్న సమయంలో సమయాన్ని వృధా చేయకుండా పౌలు గారు ఆ ఒక రోజు అవని, ఒక వారం రోజుల సమయం అక్కడ ఉండాల్సి వచ్చిన రాణి, అంతే ఓడలో ఉండి సమయాన్ని వృధా చేయడం కంటే జస్ట్ అక్కడికి ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని బలపరచడం, వారిని ప్రోత్సహించడం, వారి కొరకు ప్రార్థించడం, వారికి సందేశాల్ని అందిస్తూ వారిని మరింత దేవునికి దగ్గర చేయడం,
సమయం వృధా కాకుండా ఆయన ప్రతి సమయాన్ని వినియోగిస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు దేవుని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో గమనించగలుగుతాం. మనకు అన్ని తీరుబడి ఉంటే అన్ని అనుకూలమైతే చేస్తాం తప్ప, అనుకూలతను చేసుకొని ఉన్న చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోం. మనం ఎప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే సమయమును పోనీక అజ్ఞానుల వలెగా కాక జ్ఞానుల వలె మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు అజ్ఞానపు జీవితమే ఎక్కువ కనపడుతున్నట్లుంది. సమయం పోనిచ్చే వాళ్ళే ఎక్కువైపోతున్నట్టున్నారు. సమయం వృధాగా గడపడానికై ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు టీవీల దగ్గర గడిపేవాళ్ళు, ఇంతకు ముందు అరుగుల మీద కూర్చొని పక్క వాళ్ళతో ముచ్చట్లు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు. ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు బుర్రలు పెట్టేసేసి గంటల తరబడి సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ రోజు పని కాని కార్యక్రమాలు కానీ ఏమీ లేదా, ఆ రోజు సెల్ ఈటెక్కి పేలిపోవడమే. అలాగున తయారైపోయారు. ప్రియ దేవుని జనాంగమా, సమయాన్ని ఎంత వృధాగా గడిపేస్తున్నావు. రీల్ చూడడం మొదలు పెడితే గంటల తరబడి అయిపోతున్నాయి. అందులో తెలిసింది లేదు, వచ్చింది లేదు, పొందేది ఏమీ లేదు. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, మన పని ఏంటదా? అది కాదు కదా. కొద్ది సమయం దొరికితే కాదు, కావాలని కల్పించుకుని ప్రార్థించవలసిన బాధ్యత, భారం లేదా? దినమునకు 10 మార్లు మోకరిల్లున్న దావీదు యొక్క భక్తిని మనం జ్ఞాపకం చేసుకోవద్దు. దినమునకు 10 మార్లు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమి ఆధ్యాత్మికమైన అనుభవం అతను కలిగి ఉన్నాడు. మరి మన ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది? చిన్న సమయం దొరికిందట, ఒక రోజు దొరికిందట, అంతే. ఆ వాడు దిగి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు క్రైస్తవులు ఉన్నారో తెలుసుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని బలపరచడం, మళ్ళీ సమయం అయిపోయింది, వాడు కదలబోతుందనే టైంకి మళ్ళీ వచ్చి వాడెక్కుతూ అతను ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కైసరు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ పిలుపు కనబడుతున్నాడు. ఈ పిలుపు తనకు 4 కుమార్తెలు కలిగి ఉంటే 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారట. ఏమి అద్భుతమైన మాట. 4 కూతుర్లుంటే ఆ 4 కూడా ప్రవచించేవాళ్లే. ఈ పిలుపు ఎవరు? మనం 6వ అధ్యాయం చూస్తాం. 5వ వచనంలో అక్కడ 7 ఏర్పాటు చేసుకున్నారు సంఘ సంబంధమైన కార్యక్రమాల నిమిత్తమై. ఆ దేవుని ఆత్మచేత నింపబడిన వారు 7. ఆ 7లో ఈ పిలుపు ఒకటి. అంతే తప్ప యేసుప్రభు శిష్యుల్లో పిలుపు కాదు ఇతను. దేవుని పని కొరకై నియమించబడిన ఆదిమ సంఘంలో ఒక ప్రధానమైనటువంటి పరిచర్య కొరకు నియమించబడిన వ్యక్తి ఈ పిలుపు. ఒక విశ్వాసే, దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసి. 4 కూతుర్ని ఎలా పెంచాడు చూడండి. భక్తులు పెంచాడు, దేవునికి దగ్గరగా పెంచాడు, ప్రార్థన పరులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆత్మపూర్ణులై ప్రవచించేవారుగా మార్చబడ్డారు వాళ్ళు 4. ఎప్పుడో ఒక వార్తను చదివాను. 4 కూతుర్లంటే ఒక ఆయనకి వేరే రాష్ట్రంలో 4 కూతుర్లు కూడా కలెక్టర్లేనట. చాలా గొప్ప విషయం అది. దానికంటే గొప్ప విషయం ఏంటంటే 4 కుమార్తెలు కూడా భక్తిపరులై పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ కన్యత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రవచించేటువంటి ధన్యతను పొందుకున్నారు. ఏం అద్భుతమైన విషయం ఇది. మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, దేవుని పిల్లలుగా మన పిల్లలను ఎలాగూ పెంచుకుంటున్నావు, నీ పిల్లలను దేవునిలో ఎలా పెంచుతున్నావు, ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే నీ పిల్లలను అలాగే దైవ భక్తులు పెంచుతావో, వాళ్ళు రాబోయే తరానికి దీవెనకరమైన వారిగా మార్చబడతారు. అగాబు అనేటువంటి ఒక ప్రవక్త పౌలు ఇతరమైన వారు ఉన్నప్పుడు వారిని చూసి అతనికి ఉన్నటువంటి నడుకట్టును తీసుకొని అతను బంధించినట్లుగా కట్టుకొని, ఇదిగో ఈ నడుకట్టు ఎవరిదో, అతను యెరూషలేములో చాలా బాధలు పడిపోబోతున్నాడు, అతను ఇలాగ బంధించబోతున్నారు కాళ్ళు చేతులు కట్టేసి అని చెప్పాడు. అప్పుడు పౌలు ఏమంటారంటే,
నేను యేసుక్రీస్తు నామం నిమిత్తం యెరూషలేములో బంధించడానికి మాత్రమే కాక అవసరమైతే చనిపోవడానికి కూడా వెళ్తున్నాను నేను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా 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 మీరు అక్కడికి వెళ్ళకండి, మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని కొడతారట, మిమ్మల్ని ఇబ్బంది పెడతారట అని అంటే, ఆయన నామం కొరకు నేను బాధపడడం మాత్రమే కాదు, హింసించబడమే కాదు, జైలుకి వెళ్ళడం మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటాడు. ఒక నిజమైన సేవకుడు యేసుక్రీస్తు కోసం చనిపోవడానికి సిద్ధపడాల. ఒక నిజ క్రైస్తవులు దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధమవ్వాలి. అట్టి మనసు కలిగి ఉంటే దేవుడు ఘనమైన సేవలో వాడుకుంటాడు. బ్లాండినా అనే ఒక అమ్మాయి మొదటి శతాబ్దాల్లోనే 177వ సంవత్సరంలో దేవుని కొరకు నిలబడిన ఒక వ్యక్తి. ఆమె గురించి నేటికి చెప్తున్నారు. ఏం ఆశ్చర్యం! ఎప్పుడో దాదాపుగా 1900 సంవత్సరాలకు పూర్వం జరిగిన వాస్తవిక గాథ అది. ఆ అమ్మాయి హింసించబడి, బాధపడి, చిత్రహింసలకు గురై భయంకరమైన చావలసి వచ్చినా దేవుని కొరకు మరణించడానికి సిద్ధపడితే ఆమె ఒక మరణం అట ఆ దినాన్న 25,000 మంది రక్షణకు కారణమైందట. మనకేం అర్థం అవ్వాలి? ఒక క్రైస్తవుడు చనిపోతే అనేక మంది దేవుని కొరకు లేపబడతారు అని. ఆదిమ సంఘం భయంకరమైన శ్రమలకు గురవుతూ ఉంటుండగా సంఘం మాత్రం విస్తరిస్తూ ఉంది అని మనం చదివాం. నేటి దినాల్లో కూడా క్రైస్తవులు అడిచేద్దాం, లేకుండా చేసేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని విస్తృతమైన ఆలోచన కలిగి ఉంటుండగా క్రైస్తవత్వం ఏమన్నా ఆపబడిందా? ఎవడో అంటాడు, వాళ్ళు మార్చేసాం, వీళ్ళు మార్చేసాం, కొంతమందిని హిందువులుగా చేసాం, కొంతమందిని మా మతంలోంచి వెనక లాగేసాం అంటున్నారు. ఎవడు వెనక్కి వెళ్ళిపోయాడు? ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు వెళ్తారు? అలాంటోళ్ళు క్రీస్తుని కలిగిన తర్వాత, స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత లాగబడ్డారు, వెళ్ళబడ్డారంటే వాళ్ళు కేవలం గారడి సీమోన్ లాంటోళ్ళు అయి ఉంటారు. ధన వ్యామోహంతో ఉండుంటారు, ఏదో ఆశించి వచ్చి ఉంటారు, ఏదో మేలు కొరకు వచ్చి ఉంటారు. పొందిన మేలును మర్చిపోయిన విశ్వాసఘాతకులు లాంటోళ్ళే తప్ప, అందుకంటే భక్తిహీనులే ఉన్నారు తప్ప, అందుకంటే మరొకరు ఎవరు కూడా క్రీస్తుని కలిగిన తర్వాత మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఫైనల్ యేసుక్రీస్తు ప్రభువారని అందరికీ తెలుసు. దాని తర్వాత ఇంకెవరో లేరు నమ్ముకుందామంటే. ఆయనకి లాగా ప్రేమించిన వారు, ఆయనకి లాగా ప్రాణం పెట్టిన వారు, ఆయనకి లాగా పరలోకం తీసుకెళ్ళగలిగిన వారు ఎవరున్నారు? ఎవరిని చూసి ఏ మాదిరి కలిగి ఉండగలుగుతాం? లోకంలో ఉన్నవన్నీ కూడా చెడే కదా. వారందరూ కూడా చెడే చెప్తున్నారు, కానీ మంచి ఎక్కడ కనపడింది? వాళ్ళకు తెలియక వాళ్ళ అజ్ఞానంలో మనోనేత్రాలకు గుడ్డితనం కలగబడిన వారుగా వికృతమైన చేష్టలు చేసేవాళ్ళుగా కనబడుతున్నారు. ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. చేసుకుంటే చేసుకోనియండి. ప్రభు చూసుకుంటున్నాడు, అన్ని జరిగించుకుంటున్నాడు. ఆయన నామం ఎప్పుడు తక్కువ అవటం లేదు. ఆయన నామములో ఆయన అంగీకరించేవారు తక్కువ అవటం లేదు. రోజు రోజుకి విస్తృతంగా పెరుగుతానుంది. సువార్త బహుగా వ్యాప్తి చెందుతుంది. వందలు, వేల, లక్షల మంది క్రీస్తుని అవి వెంబడించుచునే ఉన్నారు, అనుసరించుచునే ఉన్నారు. ఎక్కడో ఒక యెరూషలేములో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సువార్త నేటికి సమస్త ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో క్రీస్తు వార్త మారుమ్రోగిపోతా ఉంది. ఒక్క చోట ప్రారంభించబడి ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే అది సత్యం లేనిదైతే ఎలాగ వ్యాప్తి చెందుతుంది? ఇంతమంది ఎలాగ అంగీకరించగలుగుతారు? ఆ సత్యం అందులో ఉన్నదని గమనించిన వారు కనుకనే పౌలు అంటాడు, బ్రతకడానికి నేను సిద్ధంగా ఉన్నాను, బాధలు పడడానికి సిద్ధంగా ఉన్నాను, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అక్కడున్న సంఘం ఏం మాట్లాడాలో అర్థం కాగలేదు. వాళ్ళు అంటారు, మేము వద్దు అని ఏం చెప్పగలుగుతామయ్యా, నీ పట్ల ప్రభు చిత్తం ఏదైతే అదే జరగాలని కోరుకుంటున్నాము అన్నారు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు సంఘం. పౌలు అతను కావలసిన వాటిని తీసుకుని యెరూషలేముకు వెళ్ళడం జరిగింది.
కైసరు నుంచి కొందరు శిష్యులు మొదటి నుంచి శిష్యులుగా ఉండిన వారు బ్రతిమలాడుతూ ఉన్నారు, అయ్యా మనం కుప్పిరీయుడైనటువంటి వాని ఇంటి దగ్గర ఉండాల్సి ఉంది, మనం అక్కడికి వెళ్దాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళతో కూడా వెళ్ళాడు. యెరూషలేముకి వచ్చాడు. అక్కడ సహోదరులు ఉన్నారు. చాలా సంతోషంగా పౌలుని చేర్చుకున్నారట. పౌలు గారు తన జీవితకాలంలో 3 పర్యాయాలు యెరూషలేము వచ్చినట్లే మనకు కనపడుతుంది. యెరూషలేము రావడానికి ముందు అతను అన్ని జనులకే సువార్త ప్రకటించడానికి నియమించబడ్డాడు. అందుకని అనేక ప్రాంతాల్లో అన్ని జనులకు సువార్తను ప్రకటించి క్రీస్తు సువార్తను అనేక మందికి తెలియపరిచి అనేక సంఘాలను కట్టి దేవుని కొరకు ఒక అద్భుతమైన పరిచయం చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆ సహోదరుల దగ్గరికి వచ్చి దేవుడు తనని ఎలాగను వాడుకున్నాడో, ఎలాంటి కార్యాలు జరిగించాడో వాటన్నిటినీ కూడా వారికి వివరించాడు. అంటే క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. ఆయన చేసిన కార్యాలను ఇతరులకు వివరిస్తున్నాడు. అందరూ కూడా అటు విధంగానే ఉండాల. పౌలు గారిని బంధించారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నవారు కొంతమంది సహోదరులు ఇలా చెప్పారు, నువ్వు బంధించబడే సమయం ఆసన్నమైంది. ఇక్కడున్న సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్ లో ఉన్నారు, కాబట్టి వాళ్ళు క్లారిటీ కావాలి అని. ఏంటి కన్ఫ్యూజ్ అంటే, సున్నతి విషయమై వాళ్ళు ఇంకా సంశయిస్తున్నారు. అన్యులు క్రైస్తవులుగా మార్చబడితే వాళ్ళు సున్నతి పొందాలా వద్దా అని, మొక్కుబడులుంటే మొక్కుబడి తీర్చుకోవాలా వద్దా అని. అక్కడ ఉన్న సంఘం కొంతమంది ఏం చెప్తున్నారంటే, మా దగ్గర 4 మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ మొక్కుబడి తీర్చుట కొరకు నువ్వు వెళ్ళాలి అన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ధర్మశాస్త్రం నువ్వు పాటించలేదు అనుకుంటున్నారు, కనుక నువ్వు ధర్మశాస్త్రం పాటించే వ్యక్తివని వాళ్ళకి అర్థం అవ్వాలి. అందుకే వాళ్ళు మొక్కుబడి కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నువ్వే పెట్టుకోవాలన్నారు. పౌలు గారు వారి మాట ప్రకారంగా చేశారు. వారు శుద్ధి దినాలు 7 దినాలు గడిచాయి. ఆ తర్వాత అక్కడున్న సంఘం ఎలా ఉందట, విగ్రహాలకి సంబంధించినటువంటి అర్పణలు తినకుండాను, రక్తం వండుకోకుండాను, గొంతు పిసికి చంపేసిన దాన్ని వారు ముట్టకుండాను, జారత్వమును మాని ఇట్టి నిర్ణయాలతో వారు ఉన్నారు. చాలా మంచిది. అంతకుముందు కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్న నాయకులు, పెద్దలు, పేతురు ఇలాంటి అపోస్తలులు కొన్ని నిర్ణయాలు తీసుకుని వారు అన్ని ప్రాంతాలకు వీటి విషయమై పత్రికలు పంపించడం జరిగింది. అది వీళ్ళు పాటిస్తున్నారు అని చెబుతూ ఉన్నాడు. ఆ శుద్ధ దినాలు గడిచిన తర్వాత ఆసియా ప్రాంతం నుంచి యూదులు కొంతమంది దేవాలయంకి వచ్చారట. వారు అతన్ని చూచి అతన్ని బలవంతంగా పట్టుకొని అతన్ని ఏం చేశారంటే, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడని ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి నాశనం చేయాలని భయంకరమైన నిర్ణయాలు చేసేశారు. అక్కడ ఉన్నటువంటి పట్టణం అంతా కూడా పెద్ద గలిబిలైపోతుందట. ఎందుకంటే అనేక మంది పౌలును వెంబడించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు మాటలు విని ఆయన చేసిన కార్యాలలో పాలుపొందుకొని ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద పెద్ద గలిబిళ్ళు జరిగిపోతూ ఉంటుండగా అక్కడ ఉన్నటువంటి అధికారులు వారిని పట్టుకుని వాళ్ళని కొట్టేశారు. కొంతమంది పౌలుని కొట్టారు. అక్కడ నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఆగాడట, కొట్టడం మానేశారట. మీరు కొట్టారెందుకు, వారిని బంధించండి అని అతను ఆజ్ఞాపించాడు. కోటలో బంధించారు. పౌలు గారిని చిత్రహింసలకు గురి చేయటానికి సిద్ధమైపోయారు వాళ్ళు. అయితే పౌలు అంటున్నారు, నేను వాళ్ళందరితో మాట్లాడాల్సిన సమయం ఉంది, మాట్లాడిని అంటే ఒకడు అంటాడు, నువ్వు 4,000 మందిని
నరహంతకులైన వారు నువ్వు తీసుకుపోయావు కదూ, వాళ్ళకి నాయకుడు నువ్వే కదూ, నువ్వు ఐగుప్తుడు కదూ అంటున్నాడు. అంటే లేనిపోని అబద్ధాలు కల్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. యేసు ప్రభు వారిని కూడా అలాగన్నారు. ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపుతాడన్నారు అన్నాడు. అబద్ధం అది. ఆయన చెప్పిన ఉద్దేశం ఏమిటి? వీళ్ళు మాట్లాడుతున్నదో యూదుల రాజుని ప్రకటించుకున్నాడు అంటాడు. ఆయన ఉద్దేశం వేరు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వేరు. ఇక్కడ ఎంత భయంకరమైన అబద్ధం చూడు. 4,000 మంది నరహంతకులను అరణ్యములకు తీసుకెళ్లిపోయినాడు నువ్వే అని అంటుంటే, లేదు లేదు, నేను ఎవరినట్టే తార్సు పట్టణానికి సంబంధించిన యూదుని, నేను ఆ మహాపురానికి వారసుని నేను అని తనకున్నటువంటి హక్కును తెలియజేస్తూ, నాకు హక్కు ఉంది, నేను వీళ్ళతో మాట్లాడుతాను, నన్ను మాట్లాడనీయండి అన్నాడు. ప్రజలతో మాట్లాడడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే తనకున్నటువంటి పౌరుషత్వాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఒక చోట అంటాడు నేను రోమిని అంటాడు, ఒక చోట అన్నాడు నేను తార్సు వాడిని అంటున్నాడు, ఒకసారి యూదుని అంటున్నాడు. నిజమే, ఆయన అబద్ధాలు ఏం చెప్పట్లేదు. తార్సు వాడే అతను, తార్సు అనేటువంటి పట్టణానికి సంబంధించినాడు, ఆ పట్టణ పౌరుషత్వం అతనికి ఉంది అది చెప్పాడు. నేను యూదుని అన్నాడు, ఎస్, అతను యూదా జాతికి సంబంధించిన వ్యక్తే, రోమా పౌరుషత్వం అతనికి ఉంది. కొంతమంది అంటున్నారు పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ సంబంధించినోడిని అని చెప్పాడు అని. ఆయన ఎక్కడ పడితే అక్కడ చెప్పడానికి అబద్ధాలు ఏం చెప్పలేదు, ఆయన కలిగి ఉన్న వాటినే చెప్పాడు. కొంతమంది ఈ కులస్తులతో నేను మీ కులస్తుడిని అంటాడు, మీ కుటుంబ సభ్యుడిని అంటాడు, మా ఇంటి పేరు నీది, మీ ఇంటి పేరు ఒకటే అంటాడు. ఇలాగా అతను అబద్ధాలు ఏం చెప్పలేదు, అతను సత్యమే చెప్పాడు. అతను యూద మతానికి సంబంధించినాడు, తార్సు పట్టణానికి సంబంధించినాడు, రోమ పౌరుషత్వం అతనికి ఉంది, అతను కలిగి ఉన్న వాటిని చెప్పాడు. ఎక్కడికి వెళ్తే వాళ్ళతో కలిసిపోలేదు అతను, అక్కడ వాళ్ళతో కలిసి క్రీస్తు సువార్తను ప్రకటన చేశాడు. ఇది పౌల్లో ఉన్న గొప్పతనం. అందుకే క్రీస్తుని పోలి నేను నడుచుకున్నానని చెప్పాడు. అది అబద్ధం అయితే కాదు, వాస్తవంగా క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కనుక ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు అతను. మనం కూడా అటు విధంగా క్రీస్తుని పోలి నడుచుకోగలిగిన జీవితం ఉండాలి. పౌల్లాగా ధైర్యంగా ప్రకటించగలిగిన ఆత్మ సంబంధమైన నింపుదల ఉండాలి. అట్టి మనసు, అట్టి ప్రేరణ, అట్టి నడిపింపు ప్రభు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.